నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. రీసెంట్గా హిందువుల గురించి అలాగే హిందూ దేవుళ్ళ గురించి హిందూ ధర్మం గురించి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి నాన్ వెజ్ పైన అయితే కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే కేసులో మరిన్ని సెక్షన్లు జోడించాలని అలాగే తన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే బ్యాన్ చేయాలని చెప్పి కూడా అతను కోరుతున్నారు. ఒకసారి ఈ కేసు గురించి అలాగే ఈ ఇష్యూ గురించి ఈ టాపిక్ పైన కూడా మరిన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు కరాటే కళ్యాణి ఉన్నారు. నమస్తే మేడం. ఏం చెప్తారు ముందుగా, అసలు ఈ టాపిక్ అంతా కూడా స్టార్ట్ అయింది ఏదైతే ఈ శివాజీ అనసూయ వీళ్ళ దగ్గర స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అనసూయ కూడా లేదు, శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయ్యి తర్వాత అనసూయ ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా ఈ టాపిక్ గురించి ఏం చెప్తారు? అసలు ఇది ఒక న్యూసెన్స్లో అట్లా ఏమన్నా అనిపించిందా స్టార్టింగ్లో మీకు? స్టార్టింగ్లో అనవసరంగా వచ్చి ఇరికింది అనిపించింది. అనవసరంగా ఊరికే అతను చెప్పిన దానిలో కొంచెం తప్పులు ఉండొచ్చు, కానీ మంచిగా చెప్పాడు, మంచి విషయమే చెప్పాడు, చెప్పే విధానం బాగాలేదు. సో అది ఖండించవచ్చు, కానీ చెప్పిన విధానం తప్పనడం, తర్వాత పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడం అన్నీ చేశారు. తర్వాత మా మీద కూడా ఏవో లీగల్ నోటీసులు అన్నీ పంపించారు. సరే, దాన్ని మేము ఆన్సర్ ఇస్తాం, అవన్నీ ఓకే. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొకటి వచ్చి హైజాక్ చేద్దామని వచ్చాడు. వాడు వెధవన్నారు, వెధవ వాడు ఆ ధర్మాన్ని ఇట్లా ఇబ్బంది పెడుతూ ఎన్నో రకాలుగా చాలా రకాలుగా మాట్లాడాడు, అన్నీ మనకు తెలుసు. సో వాడిని వదలకూడదని వాడి మీద సెక్షన్స్ పైన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్స్ పైన కేసు నమోదు చేసాం. ఆ తర్వాత కూడా ఇంకొన్ని వాడు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నేను సెల్ ఫోన్ కొన్నా, సీతాన్ పెట్టా, బత్తాయిలు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇంకా మరి ఆగట్లేదు వీడు, ఈ సంగతి ఇలా కాదని 69A ఐటీ యాక్ట్ పెడితే, అలాగే 106 BNSS పెడితే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అలాగే 69 ఐటీ యాక్ట్ వల్ల మొత్తం సోషల్ మీడియాలో ఎన్ని రకాల ప్లాట్ఫామ్స్లో వాడు ఉన్నాయో అన్నీ కూడా ఆగిపోతాయి. సో అదంతా నేను మళ్ళీ ఇవ్వడం జరిగింది. వెళ్ళి అవి ఆల్టర్ అవుతాయి లేదన్నది ఇప్పుడు మేము ఇచ్చాం. కాబట్టి ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పోస్ట్ చేశాను. చాలా చేస్తూనే ఉన్నాము, ఏమి వదలం. ఇతర దేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళందరితో కూడా టచ్లో ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా అయ్యి ఎన్నో దగ్గరలో ఇప్పుడు అందరూ ఎఫ్ఐఆర్లు చేశారు. ఇప్పుడు ఓయూలో కూడా ఇచ్చారు ఇవాళ, ఓయూపీఎస్లో చాలా పిఎస్లు అవుతున్నాయి, అవ్వాలి. అయిన తర్వాత అవన్నీ ఎప్పుడైతే మనకు సపోర్ట్ అవుతాయి ఖచ్చితంగా మనకి. ఏం చెప్తారు మరి, నాన్ వెజ్ ఎన్ని చేసినప్పటికీ ఎన్ని కేసులు పెట్టినప్పటికీ తన పైన ఎవరైనా మాట్లాడితే మీ డాటా తీస్తాను నేను, మీ హిస్టరీ నాకు తెలుసు అని చెప్పి ఆయన రియాక్ట్ అవుతున్నాడు. రీసెంట్గా ఏజూడ్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్లో వీడియో పెడితే నాన్ వెజ్ మళ్ళీ రియాక్ట్ అయ్యి వీడియో చేస్తే వెంటనే ఇతను వీడియో డిలీట్ చేశాడు. ఏదైతే ఐపీఎస్ ఇద్దరు ఏజూడ్ ఇంకా ఇంతకుముందు ఒక రేప్ కేసులో అరెస్ట్ అయిన అతని వ్యక్తి, సో ఆయన వీడియో డిలీట్ చేశాడు. సో అందరినీ భయపెడుతున్నాడు. నేను అది చూడలేదు, ఏజూడ్ ఏం పెట్టిండో అసలు నేను చూడలేదు. నేను కొంచెం బిజీగా ఉన్నాను నా పనిలో. సో నా పనిలో నేను కేసుల మీద కాన్సన్ట్రేషన్ ఉండి నేను వేరేం పట్టించుకోలేదు. సో అతను ఎందుకు డిలీట్ చేశాడో, ఏమైనా కారణం ఉందేమో, అందులో ఏమైనా క్లూ ఉందో, సంథింగ్ ఏముందో నాకు తెలియదు. సో అతను ఎందుకు చేశాడో తెలియదు, కానీ అందరి మీద టార్గెట్ చేయమనండి. చేస్తే ఎంత టార్గెట్ చేసినా తప్పు మాట్లాడిన వాడికి, బూతులు మాట్లాడేవాడికి ఎప్పుడు విలువ ఉండదు. ఆ విలువ వాడికి లేదు. వాడు ఎట్లయినా సరే వేస్ట్ ఫెలో, ఖచ్చితంగా వాడిని వదలము. వాడు ఎక్కడి నుంచి ఉన్నా సరే తీసుకొచ్చి మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడెక్కడైతే కేసులు పడుతున్నాయో, అలాగే అబ్రాడ్లో ఎక్కడ పడుతున్నాయో అన్నీ కలిపి వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. వాడి అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యే వరకు ప్రయత్నం చేస్తాము, మేమైతే వదలము. అయితే ఫస్ట్ మాటలు వదిలాడు, తర్వాతనేమో లేదు నేను ఆ విధంగా అనలేదు, నా చెప్పాలనుకుంది వేరు అని ఇదంతా ఇష్యూ అయిన తర్వాత అంటున్నాడు. కత్తితో పొడి చేసి నేను చంపాలనుకోలేదండి, సడన్గా అయిపోయింది, సారీ అండి అంటే అయిపోద్దా? పట్మని లాగేసి కొట్టేసి సారీ అంటే అవుద్దా? సరే అని రమ్మనండి, మేము కూడా సారీలు చెప్తాం. బోల్డ్ సార్, బోల్డ్ చాలా రకాలుగా మేము పెడతాం. మేము చాలా సారీలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇండియాకి రావాలి, వస్తాడు, రప్పిస్తాం, ఖచ్చితంగా రప్పిస్తాం. రప్పించే వరకు పోరాటం ఆగదు. ఓకే. సో ఈ విషయంలో అనసూయ గారు అంటే ఇంతకుముందు అంటే చీరకట్టును నేను గౌరవిస్తాను కానీ ఇట్లా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి శివాజీ గురించి వీళ్ళందరి గురించి అన్నారు కదా, మీరేమంటారు? మరి స్త్రీ చీరకట్టులో ఉంటే చీరకట్టుకుని మించింది అందం ఎక్కడా లేదండి, అది వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడు మోడర్న్ సొసైటీ ఇలా ఇష్టం వచ్చినట్టుగా అందరూ వేసుకోవడం వల్ల అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అక్కడ పరిస్థితి అవసరమైతే మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్ చెప్పారు అంతవరకు ఉండాలి. కానీ చీరకట్టుని కాకుండా మీ ఇష్టం ఏ డ్రెస్ అయినా వేసుకోండి, పద్ధతిగా వేసుకోండి. నేను శివాజీతోనే ఏకీభవిస్తాను. ఓకే. సో అయితే ఒక విషయం, రీసెంట్గా ఒక మంచులక్ష్మి ఒక విషయంలో మాట్లాడుతూ అమ్మాయిలు అబ్బాయిలు లవ్ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఎట్లా ఉండాలంటే మీ ఇష్టం వచ్చిన తప్పు. ఆవిడ మాట్లాడింది తప్పు. ఆవిడకి ఏమన్నా అంటే ఎట్లా మాట్లాడారో నాకు తెలియదు. మంచులక్ష్మి గారు కూడా తప్పే మాట్లాడారు. అలా మాట్లాడకూడదు. భారత స్త్రీకి కొంత విలువలు ఉన్నాయి, అవన్నీ మనం దిగజారే విధంగా మాట్లాడకూడదు. మనం చేయాల్సింది ఏదైనా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ దిగజారు చేసి వాళ్ళు బాధపడేటట్టు ఉండకూడదు. తప్పు మాట్లాడారు. ఆవిడ కూడా నేను తప్పనే చెప్తాను. ఆవిడ ఇష్టం ఉంటే బయట మాట్లాడకూడదు.
ఏదైనా ఉంటే మీ తర్వాత అవును. మీరు ఇంట్లోపల ఏమైనా చేసుకోండి అమ్మా, ఎవరేమన్నా సార్ ఎవరు చూడరు. బయటకు వచ్చేప్పుడు మన సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. అవును. సో ఫైనల్గా మీ తరఫున హిందువులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, సమాజానికి ఏం చెప్తారు, ఏం మెసేజ్? అయ్యా మంచిగా ఉండండి, మంచిగా ఏదైనా పని చేయగలిగితే సమాజ శ్రేయస్సు కోసం చేయండి, లేకపోతే మానేయండి. ఇప్పుడు వచ్చిందిలే పెద్ద సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు వేసింది, ఇప్పుడు చెప్తుందని నేను తిట్టుకున్నా పర్వాలేదు. నేను సినిమాల్లో వేశాను కానీ బయట వేషం ఎప్పుడు వేయలేదు. నేను హరికథ సప్తాహాలు ఇప్పుడు పెట్టుకున్నాను. నేను హరికథ నుంచి ఏం బ్యాక్గ్రౌండ్ ఏముందో తెలియకపోయినా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. భగవంతుడికి తెలుసు అదేంటో. మీరు ఎవరేమనుకున్నా సరే పాటించండి, పద్ధతిగా ఉండండి, భారతదేశానికి గౌరవాన్ని పెంచేటట్టు ఉండండి, చెడగొట్టకండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆడపిల్లల్ని ముఖ్యంగా జాగ్రత్తగా పెంచండి, మగపిల్లల్ని జాగ్రత్తగా విలువలు చెప్పి పెంచండి. ఆటోమేటిక్గా మంచి సమాజానికి మంచి వారసులను ఇస్తారు. అంతేకాకుండా ఫ్యూచర్ అంతా కూడా మన పిల్లల్ని ఎలా పెంచాలి, ఇలా దిగజారిపోతే ఇంకా మనకేం మిగలదండి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మంచి పొద్దిగ్గా పెంచడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంతవరకు నాన్ వెజ్ గారి ఛానల్స్ రిపోర్ట్ కొట్టకపోతే రిపోర్ట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడిని ఇండియాకి తీసుకొచ్చే వరకు మేమైతే పోరాటం చేస్తాం. మీరు మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఏ విధంగా అంటే వాడికి రిపోర్ట్ కొట్టండి, వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు చేయాల్సి. సో లాస్ట్ ఒక విషయం చెప్పండి, హిందువుల గురించి ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళపైన అవ్వచ్చు, లేదంటే రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా హిందువులను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు 7 టార్గెట్ చేశారు. నిన్న ఒక వితంతు 40 ఏళ్ళ వితంతు పైన కూడా రేప్ చేశారు. ఏం చెప్తారు వాళ్ళు? అయ్యా నిజంగా మారణకాండ అక్కడ చూస్తుంటే చాలా బాధగా ఉంది, ఏడుపు వస్తుంది. సాటి హిందువుగా బాధపడుతున్నాను. ఇలాంటి పరిస్థితిలో హిందువులు వెళ్ళిపోతున్నారే, ఇలాంటి పరిస్థితికి మనం ఎందుకు వచ్చామని బాధగా ఉంది. సో మనందరం ఆలోచించాలి, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రాకుండా హిందువులందరూ కలిసికట్టుగా ఉండాలి. ఏ పార్టీలోనే హిందువులే అలాగే ఉండండి. బంగ్లాదేశ్లో హిందువులకు నిజంగా నా ప్రగాఢ అంటే సానుభూతితో పాటుగా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతాను. ఎవరైతే వారు మారణకాండాలు హత్య కావింపబడుతున్నారో ఇలాంటి వ్యధవల్ని శిక్షించాలి. ఖచ్చితంగా అలాంటి వ్యధులకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మేము నిరసనలు చేశాము, ధర్నాలు చేశాము దీనికోసం. ఎందుకంటే మన భారతదేశం అయినా సరే హిందువులు ఎక్కడున్నా హిందువులే, వారి కోసం మేము ఇక్కడ నుంచి బాధపడుతున్నాం. కానీ ఒకటండి, అక్కడ ఎవరైతే యూనస్ ప్రభుత్వం ఉంది, అతను మొహమ్మద్ యూనస్ మాత్రం చాలా దారుణంగా శిక్ష అనుభవిస్తాడు. ఇదైతే మాత్రం నేను చెప్పగలను. షేక్ హసీనాని దించేసిన బంగ్లా వాసులందరూ కూడా ఈరోజు అనుభవిస్తున్నారు. ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉండండి, అంతకన్నా నేనేం చెప్పలేను. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తంగా కూడా ఇది కరాటే కళ్యాణ్ చెప్తున్నారు. ఒకటే విషయం, ఏదైతే హిందువులు ఉన్నారో కూడా హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. బంగ్లాదేశ్ పైన జరుగుతున్నటువంటి ఇష్యూల పైన కూడా హిందువులందరూ వెంటనే రియాక్ట్ అవ్వాలి, సపోర్ట్ చేయాలి. ఏదైతే నా అన్వేషణ విషయకు మనం వచ్చినట్టయితే నా అన్వేషణ వాడు ఒక వేస్ట్ ఫెల్లో అని చెప్పి కూడా మనకు ఒక సంచలనమైన విషయం చెప్పడం జరిగింది. సో మరి అతని ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా బ్యాన్ అయ్యేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని కూడా తను మనకు చెప్పడం జరిగింది. సో మరి చూద్దాం నా అన్వేషణ ఈ ఏదైతే ఫైట్ ఉందో, యాక్చువల్లీ ఈ ఫైట్ అయితే శివాజీ దగ్గర స్టార్ట్ అయింది. శివాజీ నుండి అనసూయ, నా అన్వేషణ ఒక వేరే లెవెల్ ట్విస్ట్లో వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు ఈ సీన్లోకి. సో తర్వాత కరాటే కళ్యాణ్ కూడా వచ్చారు. సో చూద్దాం మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది, ఈ ఇష్యూలో ఎవరు విజయం సాధిస్తారు, నా అన్వేషణ అరెస్ట్ అవుతాడా, నా అన్వేషణ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫ్రీజ్ అవుతాయా, కరాటే కళ్యాణ్ అనుకుంది చేసి తీరుతారా, ఇవన్నీ విషయాలు కూడా మళ్ళీ వేచి చేసి చూడాల్సి ఉంది. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.